నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భారత్ పాక్ సంక్షోభంలో నాయకత్వం. నోబెల్ ప్రైజ్ కు ట్రంప్ ను నామినేట్ చేసిన పాక్. ట్రంప్ ప్రమేయాన్ని విభేదిస్తున్న భారత్. మరోవైపు నోబెల్ బహుమతిపై ట్రంప్ నైరాశ్యం. నోబెల్ ప్రైజ్ కు అగ్రరాజ్యాధినేతను నామినేట్ చేసింది పాకిస్తాన్. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పడమే కాదు, గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించిన ట్రంప్ ఆ బహుమతికి అర్హుడని ప్రకటించింది. అంతేకాదు, ట్రంప్ నిజమైన శాంతి నిర్మాత అంటూ ప్రశంసలు కురిపించడం గమనార్హం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించడంతో పాటు యుద్ధాన్ని నివారించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్య పాత్రను పాకిస్తాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆయనను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఈ విషయంపై పాక్ ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించేందుకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ మొదటి నుంచి ప్రగల్భాలు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో వేదికలపై ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూనే ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణలో ఎవరి మధ్యవర్తిత్వం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. అంతేకాదు, తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో మరే ఇతర దేశం పాత్ర లేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ట్రంప్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అయితే పాకిస్తాన్ ఇందుకు భిన్నంగా మాట్లాడుతోంది. భారత్ పాక్ దేశాల మధ్య క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ట్రంప్ దూరదృష్టి, అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించారని పేర్కొంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు కారణం అగ్రరాజ్యమేనని చెప్పింది. ట్రంప్ చేసిన ప్రయత్నాల వల్లనే యుద్ధం ఆగిందని, ఇది విపత్కర పరిస్థితులు రాకుండా నిలువరించిందని ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, పహల్గామ్ దాడిపై నిరాధార ఆరోపణలు చేస్తూ భారత్ తమపై దాడులకు పాల్పడిందని చెప్పడం గమనార్హం. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడంతో పాటు తమ దేశ పౌరులకు ప్రాణ నష్టం కలిగించిందని పాక్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీని కారణంగా తమ దేశంలో సంక్షోభం మొదలైనట్టు పేర్కొంది. భారత్ దాడులకు ప్రతీకారంగానే పాక్ ఆపరేషన్ బన్యాన్ ఆన్ మార్సర్స్ ను ప్రారంభించిందని తెలిపింది. కేవలం తమ దేశ పౌరులను కాపాడేందుకు ఎదురుదాడికి దిగినట్టు చెప్పడం విశేషం. అయితే ఈ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో ట్రంప్ కలుగజేసుకుని రెండు దేశాలతో చర్చలు జరిపి సంక్షోభాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పారని పేర్కొంది. భారత్ పాక్ మధ్య జోక్యం చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించిన ట్రంప్ నిబద్ధతకు నిదర్శనమని పాకిస్తాన్ తెలిపింది. కాశ్మీర్ వివాద పరిష్కారానికి ట్రంప్ చేసిన ప్రతిపాదనలను కొనియాడింది. మొత్తంగా ట్రంప్ ప్రమేయాన్ని వర్ణిస్తూ దక్షిణాసియాలో శాశ్వత శాంతికి నిలువెత్తు నిదర్శనం ట్రంప్ అంటూ పొగడ్తలు కురిపించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా కాశ్మీర్ వివాదానికి పరిష్కారం లభించకపోతే ఈ ప్రాంతంలో నిజమైన శాంతి సాధ్యం కాదని పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఇటీవల వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ కీలక భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే నోబెల్ శాంతి బహుమతిని ప్రతిపాదించిన తర్వాతే మునీర్ కు ట్రంప్ విందు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి తనకు రాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నైరాశ్యానికి గురవుతున్నారు. కాంగో, రువాండా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసాత్మక రక్తపాతానికి బ్రేక్ వేస్తూ ఒప్పందాన్ని చేశానన్నారు ట్రంప్. ఇది ఆఫ్రికాకు అలాగే ప్రపంచం మొత్తానికి గొప్ప రోజుగా అభివర్ణించారు. అయితే తాను ఇలాంటివి ఎన్ని చేసినా నోబెల్ బహుమతి మాత్రం లభించదన్నారు ట్రంప్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు కానీ, సెర్బియా
కొసోవో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు కానీ, ఈజిప్ట్ ఇథోపియా మధ్య శాంతిని పునరుద్ధరించినందుకు కానీ తనకు నోబెల్ బహుమతి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.